హాయ్ అండి, ఇది మన తిరుపతిలోని జీవకోన శివుని టెంపుల్ అండి. ఈరోజు అక్కడికి వెళ్ళాలనిపించింది, అందుకని చెప్పేసి మార్నింగ్ లేసేసి ఇంట్లో పనులంతా చూసుకుని పొద్దున్నే బయలుదేరి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళే కొద్దీ దసరా కదండి, అమ్మవారిని బాగా డెకరేట్ చేసి నాకు చాలా బాగా అనిపించేసింది. మనకు శివుని గుడి ఎంట్రన్స్ పెద్ద శివలింగం ఒకటి ఉంటుందండి, దాన్ని చూసుకుని లోపలికి వెళ్ళాను. అక్కడైతే పక్క ఈశ్వరుడు, పక్కనే పార్వతి, అటుపక్క సుబ్రహ్మణ్య స్వామి, ఇటుపక్క గణేష్ స్వామి ఉన్నారు. అవి రెండు చూసేసుకుని రోజు అటు సైడ్కి వెళ్తే అక్కడ నాగలింగాలు ఉంటాయండి. ఆ నాగలింగాలు చూసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ దక్షిణామూర్తి ఉంటారు. ఆ దక్షిణామూర్తి పక్కనే ఇంకొక అమ్మ ఉంటుంది, ఆమె పేరు నాకు పెద్ద ఐడియా లేదు. ఆమెను చూసుకొని వచ్చామనుకో కింది పక్క వచ్చి గంగాదేవి ఉంటుందండి. ఆ గంగాదేవిని చూసుకొని వెళ్తే అక్కడ వచ్చి ఆ కొండలో వాటర్ ఎప్పుడూ కారుతూనే ఉంటాయండి. సమ్మర్ అయినా కానీ వింటర్ అయినా కానీ ఎప్పుడు ఆ నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఆ నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిదని చెప్తారు, ఎందుకంటే కొండల్లో నుంచి వచ్చాయి కదా నీళ్ళు. ఆ నీళ్ళు తాగితే చాలా మంచిదని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ కొండలో ఉండే వాటర్ అది తీసుకొని తాగేస్తానండి. తాగేసి అక్కడి నుంచి కొంచెం మీ పక్కకు వచ్చినామనుకో అది ఒక శివలింగం ఉంది, నాగపడగలతో ఆ లింగం బాగుంటుందని చూసేదానికి. అలాగే చూసుకుంటూ ముందు పక్కకి వెళ్ళామంటే అక్కడ నాగలింగాలు ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, రాహు కేతువు, అలాగే శనీశ్వరుడు కూడా విగ్రహాలు కూడా ఉంటాయండి. అలాగే దాని పక్కన ఆంజనేయ స్వామి, కాలభైరవుడు ఉంటారు. క్లైమేట్ చాలా బాగుంది.